సో హాయ్ గైస్, ఈరోజు లిటిల్ హగ్స్ ఆర్ఫన్ స్కూల్కి బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ కళ్యాణ్ పడల గారు అయితే రావడం జరుగుతుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని మేము మా పిల్లలతో పాటు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఎంతలోనే ఆయన కాన్వేతో పాటు వచ్చేస్తారు. రాగానే మా స్కూల్ ఫౌండర్తో పాటు కొంచెంమంది పెద్ద మనుషులు కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి కళ్యాణ్ గారికి విష్ చేసి కాసేపు మాట్లాడి మా పిల్లలతో ఒక సాంగ్ ఎంట్రీ సాంగ్ ప్లాన్ చేశాను. అది చేయిస్తాను, ఒకసారి చూడమని అడిగాను. చూడండి ఆ సాంగ్ని. సో ఇంకా సాంగ్ అయిపోయాక మా స్కూల్ తరపున ఆయనకు ఒక మంచి గ్రాండ్ వెల్కమ్ అయితే చేసాము. అది అయిపోయిన వెంటనే ఇంకా కళ్యాణ్ గారు స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశాను అంటే 2023 ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు తెలుగు వచ్చిందా నాకు ఇలా రావడం అనమాట. లిటిల్ హగ్స్ ఆడుతుంది, నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను, అందరికీ చెప్తూ ఉంటాను లిటిల్ హగ్స్ ఆడుతుంది. ఎప్పుడైతే ఈరోజు రావడం జరిగిందో ఈరోజు వచ్చిన తర్వాత వెంటనే మనం క్రియేటివ్ అందరూ కలిసి వచ్చిన తర్వాత వచ్చాను. సో ఏదైతే చెప్పానో ఖచ్చితంగా నాకు వీళ్ళతో చాలా మంచి ర్యాప్ ఉంది. ఈవిడ గారు నాకు 2.5 ఇయర్స్ నుంచి ఈవిడ తెలుసు. నాకు చాలా బాగా తెలుసు. ఎప్పుడు నేను లీవ్కి వచ్చినా సరే ఈవిడ ముందే ఫోన్ చేస్తాను. అంటే అప్పుడున్న దాని ప్రకారంగా అప్పుడు సో ఇంకా కళ్యాణ్ గారు స్పీచ్ అయిపోయాక నేను కూడా ఒక చిన్న స్పీచ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 8 బిగ్ బాస్ సీజన్స్ అయ్యాయి. అందులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీ, గెలిచినా ఓడినా మ్యాక్సిమం అందరూ పాపులర్ ఉన్నది సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ సీజన్ 9లో మనలో నుంచి పుట్టి మనలో నుంచి పెరిగి ఒకే ఒకడు వెళ్ళాడు కామన్ మ్యాన్గా, తప్పు కొట్టి తప్పు పైకి తిరిగి వచ్చాడు. సో అన్న నీ గెలుపు ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడికి స్ఫూర్తి అని. ఇంకా స్పీచ్ అయిపోయాక ఆయనకు ఒక సన్మానం చేసి మా స్కూల్ నుంచి ఒక మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నాకు ఎందుకు, మీలాంటి వాళ్ళకి కావాలని చెప్పారు. సో మా సంతోషం కోసం ఆయన కోసం అయితే ఒక సన్మానం అయితే చేయగలిగాం. అండ్ అది అయిపోయిన వెంటనే మా పిల్లలతో పాటు కళ్యాణ్ గారు కేక్ కట్ చేసి తన బిగ్ బాస్ సీజన్ 9 విన్నింగ్ సెలబ్రేషన్స్ మాతో కలిపి చేసుకున్నారు. ఆయన దానికి ఎంతో సంతోషపడ్డారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే కళ్యాణ్ గారు అయితే మా పిల్లలతో పాటు ఫొటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకున్నారు. తను గెలిచిన ట్రోఫీని మా పిల్లలకే ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి తను కూడా ఎంతో సంతోషపడ్డారు. ఇక అది అయిపోయిన వెంటనే ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్ళాం. అక్కడ మా ఆర్ఫన్ స్కూల్ గురించి మాట్లాడడం జరిగింది. వెంటనే నా పేజ్ కోసం అయితే కళ్యాణ్ గారు ఒక చిన్న ప్రమోషన్ అయితే చేశారు. హాయ్ నమస్తే, నేను కళ్యాణ్ పడాల, సాయి మాస్టర్ కొరియోగ్రాఫర్. అంటే కొరియోగ్రాఫర్స్ అంటే నార్మల్ గా ఫోక్ ఇలాంటి వెస్టర్న్ ఇవన్నీ అనుకుంటారు, కానీ అతను వెరీ అంటే ట్రెడిషనల్ డాన్సర్స్ ఫ్రీగా నేర్పిస్తారు. అండ్ దట్ ఆర్ఫనైజెస్ కూడా నేర్పిస్తారు. చాలా ఇలాంటి వేరేగా నేర్పుతుంటారు అప్పుడప్పుడు. అంటే ఆర్ఫనైజెస్ కి వచ్చి వాళ్ళు కూడా అంటే స్టడీ అనేది ఇంపార్టెంట్ ఉంది, బేసిక్ అనేది. దాంతో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఉండడం చాలా కరెక్ట్ కదా. సో వీళ్ళలో ఉన్న ఆర్ట్ ని బయట పెట్టడానికి ఇలాంటి కొరియోగ్రాఫర్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ సాయి మాస్టర్ ఫోక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లీజ్ ఫాలో అయిపోండి. రిఫరెన్సెస్ ఏమి ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్ గా ఇంకా మాతో మాట్లాడేశాక ఆర్ఫన్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఫుడ్ ఫ్రూట్స్ పెట్టడం జరిగింది. సో ఆయన బిగ్ బాస్ సీజన్ 9లో చెప్పినట్టుగానే ఒక 3 పిల్లల్ని అయితే అడాప్ట్ చేసుకున్నారు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ పడాల గారు. చెప్పిన మాట వెంటనే నెరవేర్చారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్.